హలో హలో. నాది కాని వస్తువు నా పక్కనున్నది. నానేమీ కొట్టేయలేదు. దీని సొంతదారొచ్చి తీసుకెళ్లేదాకా భద్రంగానే ఉంటుంది. హాస్పిటల్లోనే ఉందంటమ్మా. ఓహ్ థ్యాంక్ గాడ్. ఎవరు లిఫ్ట్ చేశారు? కొండమ్మా, వెళ్ళి తెచ్చుకుంటాను. భూమి, కొండమ్మా. ఏటమ్మా, ఏటైనది? నందిక, మా నందిక. నందికమ్మడికి ఏమైనది? మాట పలుకు లేకుండా అక్కడ పడిపోయింది. కళ్ళు తేలేసింది. నా కాళ్ళు చేతులు ఆటం లేదు. భూమి, కొంచెం రా భూమి. అప్పలరాజు అన్న నిద్రపోతా అన్నాడు కదా, నన్ను చూసుకుంటాలే, నువ్వు పో. అమ్మో, ఇది ఇక్కడ ఉండిపోతే ఎలా? నువ్వు డాక్టర్ని తీసుకురాకుండమ్మా. అవును కొండమ్మా, నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. రా. భూమి, ఇంకా ఎక్కువైంది. నందిక, నందిక. ఫిట్స్ లాగున్నాయి అమ్మగారు. మీరు సేతు వేయండి, కాలు రాస్తాను. నందిక, నందిక, నందిక. అయ్యో, నందిక. ఏమైంది? అది ఫిట్స్ వచ్చినట్టున్నది డాక్టర్. కాదు, కాళ్ళు రుద్దుకోండమ్మా. ఇదిగో ఈ ఇంజెక్షన్ తీసుకురండి. నందిక, మేబమే ఇదేదో ఎత్తేసినట్టున్నదే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,